ఓం శ్రీ గణాధిపతే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు మనము ఆ రాబోయే గురు పౌర్ణమి గురించి తెలుసుకున్నాము. గురు పౌర్ణమి విశిష్టత ఏంటి, దానికి తగ్గట్టుగా గురు పౌర్ణమి రిజల్ట్స్ మనకి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనే పరిహారాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మొదలు మనకి గురు పౌర్ణమి అంటే ఏంటి? గురు పౌర్ణమి జనరల్ గా మనకి ఆషాఢ పౌర్ణమి అనే రోజుగా కూడా పిలువబడుతూ ఉంటుంది. అంటే ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి గురు పౌర్ణమి అని చెప్పేసి అంటూ ఉంటారు. అలాగే గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణిమ అని కూడా అంటూ ఉంటారు. అంటే నారాయణుడు వేదవ్యాసుడిగా అవతరించి మనకి వేదాలన్నింటినీ కూడా రాసి మనకి మానవాళికి అందజేసిన రోజులాగా కూడా మనకి చెప్తూ ఉంటారు అన్నమాట. వ్యాస మహర్షి పుట్టినరోజు కూడా పౌర్ణమి అని కూడా మనకి కొన్ని క్లాసిక్స్ చెప్తూ ఉంటాయి. సో జనరల్ గా ఈ పౌర్ణమి రోజు ఏం చేస్తారంటే, గురువు రూపేణ ఉన్న వారందరికీ కూడా జనరల్ గా మనకి మన గ్రాటిట్యూడ్ తెలపడానికి, గురు బలం పెంచుకోవడానికి మనకి ఈ పౌర్ణమి రోజు మనకి చాలా విశిష్టంగా ఉంటుంది. జనరల్ గా మనకి నక్షత్రాల వారిగా చూసుకుంటే కనుక గురు పౌర్ణమి మోస్ట్ ఆఫ్ ద టైం మనకి వచ్చేది పూర్వాషాఢ నక్షత్రము లేదా ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్న నక్షత్రాల టైంలో ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమికి మనము గురు పౌర్ణమి జరుపుకుంటూ ఉంటాం అన్నమాట. అంటే ఇక్కడ పూర్వాషాఢ అండ్ కొద్దిపాటిగా మనకి ఉత్తరాషాఢ కూడా ధనుసు రాశి అండ్ మకర రాశిలో కాంబినేషన్స్ లో వస్తుంది. అంటే మనకి పూర్వాషాఢలో వచ్చింది అనుకుంటే కనుక ఫుల్ ఫ్లెజ్డ్ గా మనకి ధనుసు రాశిలో ఉండేలాగా కనిపిస్తూ ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్రము 4 పాదాలు కూడా ధనుసు రాశిలో ఉంటుంది. మనకి జనరల్ గా తెలిసింది ఏంటి అంటే, ధనుసు రాశి మనకి కాలపురుష కుండలిలో నవమ స్థానంగా చెప్తూ ఉంటాము, భాగ్యస్థానంగా చెప్తూ ఉంటాము, ధర్మ త్రికోణంగా కూడా చెప్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ పూర్వాషాఢ నక్షత్రం యొక్క విశిష్టత ధనుసు రాశిలో ఉంటే ఏమవుతుందంటే, గురు యొక్క బ్లెస్సింగ్స్ మనకి ఉండడానికి, మన తండ్రి కానీ గురువులు కానీ మనకి నేర్పిన మంచి మాటలు ఏవైతే ఉంటాయో అవి, ధర్మబద్ధంగా మనం ఎలా ఉంటామో, మన రిలీజియస్ బిలీఫ్స్ ఎలా ఉంటాయి అనే విషయాలని కూడా మనకి ఎక్కువ మట్టుకు ఇంపార్టెన్స్ ఉంటూ ఉంటుంది అన్నమాట. అలాగే మనకి మనం నమ్మిన మతం కానివ్వండి, ధర్మం కానివ్వండి, దేని మనం ఎక్కువ ఫాలో అవుతామో దాని యొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రానికి వచ్చేసరికి కొద్దిపాటిగా మనకి ధనుసు రాశిలో ఉంటుంది అండ్ మిగతా రిమైనింగ్ పార్ట్ అంతా కూడా మనకి మకర రాశిలో ఉంటుంది. కాబట్టి జనరల్ గా ఉత్తరాషాఢ నక్షత్రం ఏమని చెప్తూ ఉంటారంటే, చాలా రెబేలియస్ గా ఉంటారు. ఎంత కష్టపడినా సరే అల్టిమేట్ గా వీళ్ళకి మంచి విక్టరీ ఉంటుంది, మంచి సక్సెస్ ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారు అనమాట. సో ఇక్కడ పూర్వాషాఢ నక్షత్రము ఉత్తరాషాఢ నక్షత్రము ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ఏదైనా పని మనం మొదలు పెట్టుకుంటే గురు రూపేణ వచ్చే బ్లెస్సింగ్స్ వల్ల మనకి ఎలాంటి పనులైనా సరే అడ్డంకులు ఉన్నా, లేకపోతే ఎంత తీవ్రంగా కష్టపడుతూ ఉన్నా విక్టరీ రావట్లేదు అంటే కనుక ఈ నక్షత్రాలలో మనకి సక్సెస్ అనేది కనిపించడానికి చాలా ఆస్కారం ఉంటుంది. ఎవరైనా ఈ రోజు ఏదైనా పని మొదలు పెట్టుకుని అది విజయవంతంగా పూర్తి చేయాలనుకున్న వాళ్ళు ఉంటే కనుక గురు పౌర్ణమి రోజు మొదలు పెట్టుకున్నా కూడా మీకు మంచి సక్సెస్ ఉండడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. సో జనరల్ గా ఇది మనకి మిథున ధనుసు రాశి యాక్సెస్ లో పడుతుంది, లేదా కొన్ని సార్లు కర్కాటక మకర రాశి యాక్సెస్ లో పడుతుంది. అందువల్ల అంటే ఎలాగైతే చెప్పానో పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రాలు మనకి ధనస్సు మకర రాశిలో ఉంటుంది. కాబట్టి ధనుసు రాశికి వచ్చేసరికి గురువు రూల్ చేస్తూ ఉంటారు. కాబట్టి గురువు యొక్క విశిష్టతని ఇంపార్టెన్స్ కూడా మనకి ఈ గురు పౌర్ణమి రోజు కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. గురువు ఎలాగైతే మనకి మార్గదర్శకంగా ఉంటారో, మనలోని వెలుగు బయటికి తీసుకురావడానికి, చీకటిని తరిమేసి వెలుగుని బయటికి తీసుకురావడానికి ఎలాగైతే హెల్ప్ చేస్తూ ఉంటారో, మన నాలెడ్జ్ మన విజ్డమ్ ని ఇంకా ఎన్హాన్స్ చేయడానికి హెల్ప్ అవుతుందో, అదే రకంగా ఒకవేళ మకర రాశిలో ఉన్న ఉత్తరాషాఢలో కనుక గురు పౌర్ణమి కనుక వస్తే, శని కూడా మనకి ఒక రకంగా ఒక స్ట్రిక్ట్ టీచర్ గా, ఒక డిసిప్లిన్డ్ పద్ధతిలో మనకి మంచి మాటలు, మంచి విషయాలు, సద్మార్గంలో ఉండడానికి, న్యాయబద్ధంగా ఉండడానికి ఎలాగైతే మనకి డైరెక్షన్ చూపిస్తూ ఉంటారో, ఈ 2 నక్షత్రాల ఇంపార్టెన్స్ మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఈ సంవత్సరం వచ్చే గురు పౌర్ణమి మాత్రము నిండు పౌర్ణమి జూలై 10వ తారీఖున ఉంటుంది. ఆ రోజు పూర్వాషాఢ నక్షత్రం ఉండడం కూడా మనకి ఇక్కడ ధనుసు రాశి యొక్క ఇంపార్టెన్స్ మనకి కనిపిస్తూ ఉంటుంది. అలాగైతే మనకి జనరల్ గా చాలా మందికి ఎవరిని పడితే వాళ్ళని గురువు రూపేణ కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం. కానీ అసలు మనకి గురువులు ఎంతమంది, ఎన్ని రకాల గురువులు ఉంటారు అని కూడా మనం తెలుసుకోవాలి. గురువులు మనకి 8 రకాల గురువులు ఉంటారన్నమాట. వాళ్ళు ఎలా అంటే వేద గురు, బోధ గురు, నిషిద్ధ గురు, కారణ గురు, వికిట గురు, మళ్ళీ మనకి నిషిద్ధ గురు, ఇలా మనకి 8 రకాల గురువులు ఉంటారు. కాకపోతే మనకి దీంట్లో హైయెస్ట్ ఇంపార్టెన్స్ వచ్చే గురువు ఎవరు అంటే కారణ గురువు అవుతారు అనమాట. ఈ కారణ గురువు ఎవరు అంటే,
మన ఆత్మని హయ్యర్ కాన్షియస్ తో కనెక్ట్ చేయడానికి, మనకి స్పిరిచువల్ గా ఎదగడానికి హెల్ప్ చేసే గురువు అవుతారనమాట. ఈ గురువులు మనకి ఈ జన్మలో తారసపడతారా, లేకపోతే అసలు ఈ జన్మకి ఉంటారా, మనకి దొరుకుతారా అనే ఒక కన్ఫ్యూజన్ కూడా చాలా మందికి ఉంటూ ఉంటుంది. అంటే కొంతమందికి ఎన్ని గురువులని కలిసినా కూడా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు. ఆ గురువులు మనకి నిజమైన గురువులు ఉంటారా, లేకపోతే కొన్నిసార్లు ఏమవుతుందంటే డిస్సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది. వీళ్ళని ఫాలో అవుతున్నాం కానీ మనకి ఏం పనులు జరగట్లేదు అని కూడా అనుకుంటూ ఉంటాం కదా. సో ఇలా గురువు దొరకకపోవడానికి రీజన్స్ ఏముంటాయంటే, మన జన్మ జాతకంలో గురు గ్రహం గనక మనకి కొద్దిపాటిగా డిస్టర్బ్ అయినప్పుడు మనకి ప్రాపర్ గురువు దొరకకుండా ఉండడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి గురువు ఎలాంటి వాళ్ళు దొరుకుతారు ఏంటి అనేది మనము ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ఈ రోజు మనము గురు పౌర్ణమి విశిష్టత, రాబోయే గురు పౌర్ణమి యొక్క ద్వాదశ రాశుల వాళ్ళపైన ఎలాంటి ప్రభావం ఉంటుంది, ఏవైనా పరిహారాలు చేసుకోవాలంటే ద్వాదశ రాశి వాళ్ళు ఎలా చేసుకోవాలి అనే ఒక కాన్సెప్ట్ తో మనము ఈ వీడియో చేస్తున్నాము. సో గురు పౌర్ణమి విశిష్టత ఏంటి అంటే, జనరల్ గా మనకి ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి అని అంటూ ఉంటారు. దీనికి ఇంకొక పేరు కూడా ఉంటుంది, వ్యాస పౌర్ణమి అని కూడా అంటూ ఉంటారు అనమాట. జనరల్ గా మనకి తెలిసింది ఏంటి అంటే, స్క్రిప్చర్స్ ప్రకారము నారాయణుడు వ్యాస మహర్షి లాగా అవతారం ఎత్తి మానవ రూపంలో మనకి వేదాలని రచించి మానవాళికి ఎంతో మేలు చేసిన మంచి రోజుగా కూడా మనము చెప్తూ ఉంటాం అన్నమాట. వ్యాసుడు పుట్టినరోజు అని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. సో ఈ గురు పౌర్ణమి విశిష్టత ఏంటి అంటే, మనకి మొట్టమొదటిగా వ్యాసుడిని గురువుగా కూడా మనము భావించి వ్యాస మహర్షికి పూజలు కూడా చేస్తూ ఉంటారు కొంతమంది కొన్ని ఆలయాలలో. అలాగే సాయిబాబాని ఎవరైతే ఫాలో అవుతుంటారో వాళ్ళు కూడా గురు రూపేణ బాబాకి కూడా పూజలు చేస్తూ ఉంటారు. అలాగే గురు చరిత్ర పారాయణం చేసుకోవడము, దత్తాత్రేయ పారాయణం చేసుకోవడం కూడా చేస్తూ ఉంటారు. జనరల్ గా ఎవరైనా సరే జన్మ జాతకంలో గురువు కనుక బాగోలేకపోతే ఈ గురు పౌర్ణమి రోజు కూడా స్పెషల్ గా పూజలు చేస్తూ ఉంటారన్నమాట. వాళ్ళకి ఒక మంచి మార్గదర్శకంగా లైఫ్ లీడ్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో. సో మనకి ఈ తిథి నక్షత్రాల ప్రకారం చూసుకుంటే కనుక గురు పౌర్ణమి సామాన్యంగా మనకి పూర్వాషాఢ నక్షత్రము లేకపోతే ఉత్తరాషాఢ నక్షత్రంలో వచ్చేలాగా ప్రతిసారి కూడా ఇలాగే అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఆషాఢ మాసంలో పౌర్ణమి రోజు పూర్వాషాఢ నక్షత్రం గాని ఉత్తరాషాఢ నక్షత్రం గాని ఉంటూ ఉంటుంది అనమాట. సో పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు కూడా మనకి ధనుసు రాశిలో ఉంటుంది. 1వ పాదం ఉత్తరాషాఢ నక్షత్రం మనకి ధనుసు రాశిలో ఉంది. మిగతా 3 పాదాలు కూడా మనకి మకర రాశిలో ఉంటుంది. సో జనరల్ గా మనకు ఒకటి గుర్తుగా మనం ఎలా పెట్టుకోవచ్చు అంటే, ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి మనకి మనకి ధనుసు రాశిలో ఉన్న పూర్వాషాఢ నక్షత్రము లేదా మకర రాశిలో ఉండే ఉత్తరాషాఢ నక్షత్రం పడినప్పుడు మాత్రం మనకి ఈ గురు పౌర్ణమి వచ్చే విశిష్టత కనిపిస్తూ ఉంటుంది అనమాట. అయితే మనకి జనరల్ గా అంటారంటే, ఈ 2 నక్షత్రాలు కూడా ఎలాంటి ఆబ్స్టికల్స్ ఉండి మనకి అసలు పనులు అవ్వట్లేదు, మనము ముందుకు వెళ్ళట్లేదు అని అనుకున్నప్పుడు ఈ నక్షత్రాలు మనకి సామాన్యంగా విజయవంతంగా మనకి సక్సెస్ ని తీసుకువచ్చే నక్షత్రాలు అనమాట. అంటే ఎంత కష్టమైనా సరే అల్టిమేట్ గా మనకి సక్సెస్ అనేది మాత్రం ఖచ్చితంగా ఈ నక్షత్రాలలో రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ పూర్వాషాఢ నక్షత్రము యొక్క విశిష్టత ఇంకోటి ఏంటి అంటే, చాలా రెబెలియస్ గా ఉంటారు వీళ్ళు. స్ట్రాటజీ ఫాలో ఎక్కువ అవుతూ ఉంటారు, స్ట్రాటజీ ప్లానింగ్ చేసుకుంటూ ఉంటారు. దానికి అల్టిమేట్ గా ఏమవుతుందంటే వీళ్ళకి సక్సెస్ రావడానికి చాలా హెల్ప్ అవుతుంది. అదే ఉత్తరాషాఢ నక్షత్రం కనుక తీసుకున్నట్లయితే కనుక వీళ్ళు చాలా బేస్ లెవెల్లో నుంచి స్టార్ట్ చేసుకొని అల్టిమేట్ గా ఒక మెట్టు పై మెట్టు ఎక్కుకుంటూ వీళ్ళు అల్టిమేట్ గా సక్సెస్ లీడ్ చేయడానికి కూడా మనకి హెల్ప్ అవుతుంది అనమాట. ఉత్తరాషాఢ నక్షత్రం చాలా రెబేలియస్ ఎనర్జీ ఉంటుంది వీళ్ళకి. పట్టు వదలని విక్రమార్కుడు లాగా ఫైట్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఈ 2 నక్షత్రాల విశిష్టత అది. అలా కాకుండా మనకి ధనుసు రాశి మనకి ఇంపార్టెన్స్ ఇక్కడ ఏమవుతుందంటే, కాలపురుష కుండలిలో మనకి నవమ స్థానము లేదా భాగ్యస్థానం అని చెప్తూ ఉంటాము. అండ్ గురు బృహస్పతి రూల్ చేసే ఒక రాశి లాగా కూడా చెప్తూ ఉంటాం అనమాట ధనుసు రాశి. సో ఇక్కడ మనకి మెయిన్ గా టీచింగ్స్ ఏం కనిపిస్తాయంటే, గురు యొక్క ఆశీర్వాదము లేదా తండ్రి యొక్క ఆశీర్వాదము, గురువు కానీ తండ్రి కానీ వాళ్ళు మనకి ఒక మార్గదర్శకమైన బాటలో మనకి నడిపించడానికి వాళ్ళు నేర్పే మంచి మాటలు, మన ధర్మానికి సంబంధించి మతానికి సంబంధించి ఏవైతే మనకి నైతిక విలువలు ఉంటాయో అవన్నీ కూడా మనకి ధనుసు రాశి నుంచి ఉంటాయి అన్నమాట. అలా కాకుండా ట్రెడిషనల్ గా అంటే ఒక పద్ధతి ప్రకారంగా ట్రెడిషనల్ వాల్యూస్ ఏవైతే మనకి ఉంటూ ఉంటాయో అవి, స్క్రిప్చర్స్ మనకి క్లాసికల్ స్క్రిప్చర్స్ ఏవైతే ఉంటాయో, శాస్త్రాలు ఏవైతే ఉంటాయో, లేకపోతే హయ్యర్ లెర్నింగ్ మనం ఏదైతే ఇంకెక్కువ స్థాయిలో చదువుకోవాలి, మనకి జ్ఞానం అర్జితం చేసుకోవాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో
ఇదంతా కూడా మనకి ధనుసు రాశిలో నుంచి ఎక్కువ మట్టుకు మనకి కనిపించే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అదే మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం అని చెప్పేసి అనుకున్నాం కదా, అక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే శని రూల్ చేస్తారు మకర రాశిని. సో ఇక్కడ ఏమవుతుందంటే చాలా స్ట్రాటజిక్ గా, చాలా ఓర్పుతో, డిసిప్లిన్ తో మనకి ఈ ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వెళ్ళడానికి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ధనుసు రాశికి వస్తే మనకి ధర్మబద్ధంగా ఎలాగైతే ఉంటామో, మకర రాశికి వచ్చేసరికి న్యాయబద్ధంగా మనము లైఫ్ లీడ్ చేయడానికి, సక్సెస్ ఓరియంటెడ్ గా ఉండడానికి, మనకి ఎథికల్ మారల్ వాల్యూస్ ఉండడానికి కూడా మనకి చాలా మట్టుకు ఈ నక్షత్రాలు హెల్ప్ చేస్తాయి. సో గురు పౌర్ణమి రోజు మనకి ఈ విశిష్టత ఉంది కాబట్టి ఎవరైనా సరే మీ లైఫ్ లో మీకు గురువులు తారసపడట్లేదు, లేకపోతే మీకు ఒక లైఫ్ లో డైరెక్షన్ లేదు అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఈ ద్వాదశ రాశుల్లో మీకు గురువు బ్లెస్సింగ్స్ రావాలని చెప్పేసేసి మీరు దగ్గరలో ఉన్న ఏవైనా టెంపుల్స్ కి వెళ్ళి మీరు పరిహారాలు చేసుకోవడానికి కూడా మీకు హెల్ప్ అవుతుంది. అలా కాకుండా మనకి జనరల్ గా గురువు 8 రకాలుగా చెప్తూ ఉంటారు. అంటే మనకి 8 రకాల గురువులు ఉంటారు అనమాట. సో వాళ్ళని ఏమంటారు అనేది కూడా మనం తెలుసుకుందాం. మనకి బోధ గురువు, వేద గురువు, నిషిద్ధ గురువు, కామ్య గురువు, వాచక గురువు, సూచక గురువు, విహిత గురువు, కారణ గురువు, నిషిద్ధ గురువు, ఇలా మనకి 8 మంది గురువులు ఉంటారనమాట. అంటే ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క గురువు యొక్క ఇంపార్టెన్స్ మన లైఫ్ లో వస్తూ ఉంటుంది. సో ఈ 8 రకాల గురువులలో మెయిన్ గా మనకి అల్టిమేట్ రిజల్ట్ వచ్చే గురువు ఎవరు ఇస్తారు అని అంటే కారణ గురువు ఇస్తారు అనమాట. ఎందుకు కారణ గురువు ఇస్తారు అని అంటే మనం ఈ జన్మ ఎందుకు ఎత్తాము, ఈ జన్మలో మనం ఏవైనా మంచి పనులు చేసిన తర్వాత మన ఆత్మ యొక్క హయ్యర్ కాన్షియస్నెస్ చైతన్యం ఎంతవరకు వెళ్తుంది, మన స్పిరిచువల్ పర్పస్ ఏంటి, మన ఆత్మ యొక్క పర్పస్ ఏంటి అనే ఒక జ్ఞానాన్ని మనకి అర్జితం చేయడానికి మనకి కారణ గురువు చాలా ఇంపార్టెంట్ అయిపోతారు అనమాట. మిగతా గురువులందరూ కూడా మనకి పుట్టినప్పటి నుంచి ఒక్కొక్క స్టెప్ మనకి ఎదుగుతున్న కొద్దికి మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది. కాకపోతే అందరి లైఫ్ లో మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ గురువు మనకి తల్లి అవుతుంది కాబట్టి మదర్ మనకి ఫస్ట్ గురువు అవుతారు, తర్వాత తండ్రి సెకండ్ గురువు అవుతారు, తర్వాత మనకు వచ్చే స్కూల్లో టీచర్స్ అవ్వచ్చు, మన మెంటర్స్ అవ్వచ్చు, కాలేజ్కి వెళ్ళిన తర్వాత మన లెక్చరర్స్, ప్రొఫెసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గురువులు వస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక మార్గంలో ఉండే గురువులు వేరే రకంగా ఉంటారు కాబట్టి ఈ గురువు రూపేణ మనకి అందరి నుంచి మనకి ఏవైనా మంచి మాటలు నేర్చుకోవడానికి, మనలో ఉన్న చీకటిని తొలగించి లైఫ్ ని ఒక వెలుగులోకి తీసుకెళ్లడానికి గురువు యొక్క ప్రాముఖ్యత చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. కాబట్టి ఈ గురు పౌర్ణమి విశిష్టతని బట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందో ఈ వీడియోలో చెప్తాను. ధనుసు రాశి వాళ్ళకి గురువు లగ్నాధిపతిగా, చతుర్థాధిపతిగా రూల్ చేస్తారండి. సో ఒకవేళ గురువు ఇక్కడ ధనుసు రాశి వాళ్ళు స్వతహాగానే కాస్త గురు యొక్క బ్లెస్సింగ్స్ వల్ల వాళ్ళ ఆలోచన విధానం కూడా 12 రాశులతో కంపేర్ చేస్తే వీళ్ళకి కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది. చిన్నప్పటి నుంచే కూడా చాలా మెచ్యూర్డ్ థింకింగ్ ఉంటుంది, చాలా ఆధ్యాత్మికంగా, ధార్మికంగా ఉండే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. గొడవలకి కొద్దిగా దూరంగా ఉంటారు. అంటే వాళ్ళని ఎవరైనా ప్రొవోక్ చేస్తే తప్ప వాళ్ళందరూ వాళ్ళు ధనుసు రాశి వాళ్ళు అంత ఇంట్రెస్ట్ గా వెళ్ళి గొడవ పెట్టుకునే మనస్తత్వం ఉండదు. చాలా ఎథిక్స్ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. ధర్మానికి, మతానికి సంబంధించి చాలా విలువలను ఇస్తూ ఉండే వాళ్ళలాగా ధనుసు రాశి వాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు. కొద్దిగా ఎక్స్ప్లోరర్స్ గా ఉంటారనమాట. అంటే వీళ్ళకి కొద్దిగా అడ్వెంచర్స్ చేయడము, ఎక్స్ప్లోర్ చేయడం ఇలాంటివి కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంటుంది. చదువు విషయంలో కూడా చాలా ముందుగా ఉండి మంచి కెరియర్స్ లో కూడా మంచి గ్రోత్ ఉండేలాగా కనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా దైవం పైన చాలా భక్తి ఉండడము, దైవాన్ని గుడ్డిగా నమ్మడము మనకి ధనుసు రాశిలో కొద్దిగా కనిపిస్తూ ఉంటుంది. అలాంటి ధనుసు రాశి వాళ్ళకి లగ్నంలో కానీ, చతుర్థంలో కానీ గురువు బలం ఉంటే గనక వీళ్ళ పర్సనాలిటీలో కూడా చాలా చేంజెస్ వస్తుంటాయి. మంచి గురువులు తారసపడడానికి హెల్ప్ అవుతుందంటే ఇక్కడ గురువు మళ్ళీ ఎటువంటి పాపగ్రహాల దృష్టిలో ఉండకుండా, పాపగ్రహాల యుతితో ఉండకుండా, వక్రి అయ్యి అస్తంగత్వం పొంది ఉండకుండా ఉన్నట్టయితే కనుక వీళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయి. కానీ అదే ధనుసు రాశి కానీ ధనుసు లగ్నానికి గురువు ద్వితీయంలో ఉంటే కనుక, అంటే మకర రాశిలో ఉంటే కనుక గురువు ఇక్కడ నీచలు అందుతారు కాబట్టి కొద్దిగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడడము, కుటుంబంలో కూడా కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ ఉండడము, అంటే రొటీన్ గా ఫ్యామిలీస్ ఏవైతే ఒక సిస్టమాటిక్ ఆర్డర్ లో మనకు కనిపిస్తూ ఉంటాయో వీళ్ళ ఫ్యామిలీ కొద్దిగా డిఫరెంట్ గా ఉండడానికి కూడా ఆస్కారం కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నీచలో ఉంటారు కాబట్టి గురువు ఇక్కడ. ఆర్థికంగా వీళ్ళు కొద్దిగా చాలా మెటీరియలిస్టిక్ గా ఉంటారు. అంటే నాకు లాభం ఏంటి, నాకు లాభం ఉంటేనే నేను ఈ పని చేస్తాను అని చెప్పే ఒక మనస్తత్వం కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది నీచలో ఉన్న గురువు. అలాగే చదువు విషయంలో కూడా కొద్దిపాటిగా ప్రైమరీ ఎడ్యుకేషన్కి వచ్చినప్పుడు కొద్దిగా డిస్టర్బెన్సెస్ ఉండే ఛాన్సెస్ కనిపిస్తాయి. అదే తృతీయ భావంలో ఉంటే కనుక తోబుట్టులతో మంచి రిలేషన్స్ ఉంటాయి. బెటర్ గా నైబర్హుడ్ వాళ్ళతో కూడా మంచి కమ్యూనికేషన్స్ ఉంటాయి వీళ్ళకి. అలా కాకుండా ఇంకో విషయం ఏంటంటే మెటాఫిజికల్ సబ్జెక్ట్స్ పైన ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండడము, ధార్మికంగా ఉండడము, సమాజంలో వాళ్ళకంటూ ఒక మంచి విలువలు, మంచి
లీడర్షిప్ లాగా ఉండి ఫిలాంథ్రపిక్ వర్క్ చేయాలని చెప్పేసి వీళ్ళకి ఒక ఆలోచన ఉండే ఛాన్సెస్ కనిపిస్తుంటాయి. పంచమంలో అయితే మేషంలో ఉంటారు కాబట్టి ఒక ఫ్రెండ్లీ హౌస్ లో ఉంటారు కాబట్టి అక్కడ కూడా గురువు మంచి బ్లెస్సింగ్స్ వీళ్ళకి ఇస్తారు. పంచమంలో పిల్లల విషయంలో చాలా మంచి ప్రోగ్రెస్ ఉంటుంది. పిల్లలకి కూడా కెరియర్స్ లో కానివ్వండి, స్పోర్ట్స్ లో కానివ్వండి కొద్దిగా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ కనిపిస్తుంటాయి. షష్ఠ స్థానంలో పడినప్పుడు ఏమవుతుందంటే కొద్దిపాటిగా ఆరోగ్య రీత్యా కొద్దిగా ఇబ్బందులు ఫేస్ అవ్వడానికి ఉంటుంది. ఎందుకంటే లగ్నాధిపతి షష్టంలోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే హెల్త్ విషయంలో కొద్దిగా డిస్టర్బెన్సెస్ అవ్వడము, లేదా రెగ్యులర్ గా కాన్ఫ్లిక్ట్స్ అంటే గొడవలలోకి ఎక్కువ వెళ్ళడము, లిటిగేషన్స్ లో ఉండడము, లేదా కొన్నిసార్లు మంచి అదర్ కాంబినేషన్స్ గనక హారోస్కోప్ లో ఉంటే గనక వీళ్ళు కెరియర్ లో కూడా అంటే అడ్వకేట్స్ లాగా రాణించడానికి కొద్దిగా మంచి పాసిబిలిటీస్ కనిపిస్తూ ఉంటాయి. భాగ్యంలో అయితే సింహరాశిలో ఉంటారు కాబట్టి ఇక్కడ కూడా మంచి రిజల్ట్స్ రావడానికి ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అంటే ఎథికల్ అండ్ మారల్ వాల్యూస్ ఎక్కువ ఉంటే గురువు ఇక్కడ వీళ్ళకి చాలా మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చి ఒక లీడర్షిప్ రోల్ లోకి తీసుకెళ్లి కూర్చోబెట్టడానికి కూడా మంచి ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి. దశమంలోకి వచ్చేసరికి కన్యలో ఉంటారు. అక్కడ కూడా వీళ్ళకి కెరియర్ పట్ల కొద్ది మంచి రిజల్ట్స్ రావడము, వాళ్ళకంటూ ఒక పేరు పలుకుబడి రావడము, సొసైటీలో వాళ్ళకంటూ ఒక మంచి పేరు ఉండడము, క్రిటికల్ అండ్ లాజికల్ థింకింగ్ ఎక్కువ కనిపిస్తూ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అదే వ్యయంలోకి ఉంటే గనక వృశ్చిక రాశిలో ఉంటారు కాబట్టి లగ్నాధిపతి వృశ్చిక రాశిలో ఇక్కడ చాలా సీక్రెటివ్ నాలెడ్జ్ ని తెచ్చుకోవడానికి కూడా ఎక్కువ పాసిబిలిటీస్ ఉంటాయి. ఒకవేళ ఈ జన్మ జాతకంలో అంటే ధనుసు రాశికి లగ్నం ధనుసు రాశి అయి రాశి కూడా ధనుసు రాశి అయితే కనుక వీళ్ళకి గురువు అస్తంగతం పొందిన వక్రి అయి నీచులో ఉన్న రాహుకేతుల దృష్టి పడిన రాహుకేతులతో కలిసి ఉన్న శనితో కలిసి ఉన్న గురుబలం కాస్త తగ్గినట్టు అవుతుంది. అండ్ రాశ్యాధిపతి లగ్నాధిపతి కొద్దిగా పాపగ్రహాలు స్పెసిఫిక్ గా రాహుకేతులతో కలిస్తే కనుక కొద్దిపాటిగా గురు దోషం ఉంది అని చెప్పి మనం క్లియర్ గా చెప్పడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇదే కాంబినేషన్ ఒకవేళ నవాంశలో ఉంటే కనుక గురువుకి తప్పనిసరిగా రెమెడీస్ చేసుకోవడము, మీ యొక్క గురువుల పట్ల ఒక మంచి రెస్పెక్ట్ తోటి ఉండి వాళ్ళు చెప్పే మాటలు మీరు చాలా కేర్ఫుల్ గా ఫాలో అయినట్లయితే కనుక ఒక మంచి గురు దీక్ష తీసుకోవడము, ఏదైనా గురు మంత్రం తీసుకొని దాన్ని రెగ్యులర్ గా సాధన చేసుకోవడం వల్ల కూడా గురుదోషం తొలగడానికి ఛాన్సెస్ ఉంటాయి. గోవుకి గ్రాసం పెట్టడము, ఆవు నెయ్యితో దీపం పెట్టడము, గురు పాదుక స్తోత్ర పారాయణం చేసుకోవడము, గురు పాదుకలకి మంచి పూజలు చేయడం వల్ల కూడా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇది గురు పౌర్ణమి రోజు కనుక మీరు దగ్గరలో ఉన్న గురువుకి సంబంధించిన ఆలయంలో ఏదైనా అర్చన కానివ్వండి, అభిషేకం కానివ్వండి చేసినట్లయినా కూడా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి.